తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఆరోగ్యశ్రీ చేర్చకుండా ప్రజలను గాలికి వదిలేశారు. తమిళనాడులో కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి, కరోనా టైంలో లక్షల మీద అడుగుతున్నారు ప్రజల్ని ఆరోగ్యం బాగు చేయించుకోవాలంటే మహాప్రభు దీన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఏదైతే ఆంధ్రాలో ఎలాగ చేస్తారో మాకు కూడా వాళ్ళు చేయమని తెలంగాణ చెన్నైలో కూడా ఆంధ్రాలో ఎట్లా చేశారు? ఆంధ్రాలో ఒకసారి చెప్పండి. నేను ఏపీలో ఉన్నా, మా ఫ్యామిలీలో మెంబర్స్ కోవిడ్ తో బాధపడున్నారు, చనిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. హాస్పిటల్లో కనీసం ఆక్సిజన్ సిలిండర్స్ లేక కనీసం బెడ్స్ లేక ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్. హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయండి? మీరు మళ్ళీ దానికి దీనికి ముడిపెట్టకండి. టాపిక్ డివైడ్ చేసే విధంగా కాదు. నష్టపరిహారం గురించి మాట్లాడుతున్నాం, మీరు మాట్లాడితే ప్రతి పాయింట్ గురించి వస్తుంది. అన్ని చూస్తున్నాం. గతాన్ని ఎవరు మార్చలేరు. భవిష్యత్తు గురించి ఏదైనా మాట్లాడుంటే ఓకే ఈ విధంగా ఉంటుంది కాబట్టి చేద్దామంటే దాన్ని ఏదైనా మార్చొచ్చేమో కానీ గతంలో జరిగింది ఎవరు మారుస్తారు? స్వయానా చూస్తున్నాం, హాస్పిటల్ చుట్టూ తిరుగున్నాం. గతంలో జరిగినటువంటి ఆ టైంలో కోవిడ్ టైంలో నష్టపరిహారానికి సంబంధించి నష్టపరిహారం అంటే ఎవరికి చనిపోయిన కుటుంబాలకు ఇచ్చున్నారా? ఇది ప్రపంచ విపత్తు అండి, ఇది రాష్ట్ర విపత్తు. ఓకే, మీరు దీనికి సాటిస్ఫై అవుతున్నారా? అవ్వడం లేదా? ఒకవేళ పసుపు రంగులు వేసుకున్నా వేసుకోకపోయినా దాతలు ఇచ్చిన దానికైనా దీనికి 25,000 రూపాయలకి తోపుడు బండ్లకి, ఆటోలకి, బైక్స్ కి, ఎంఎస్ఎంఈలకి ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు కదా ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు అనేది. దానికి సాటిస్ఫైడా? పంటలకి లేదండి. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు చూస్తామనండి ఆ రోజు ఎప్పుడు డిబేట్ లో కాదు మీరు చెప్పిన తాతాజీ గారు కరెక్ట్ అని మీరే చెప్తారు. ఖచ్చితంగా అట్ల మీద వీళ్ళ పార్టీ సింబల్ వేసుకుని పసుపు సింబల్ వేసుకున్నప్పటికీ, అందుకే మెన్షన్ చేస్తున్నా, సింబల్ వేసుకున్నప్పటికీ నష్టపరిహారానికి మీరు సాటిస్ఫైయా? ఏ ప్రభుత్వమైనా మనం ఆ విధానమే చూస్తూ ఉన్నాము తాతాజీ గారు. గతంలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా అలా కాదు. మీరు చెప్పేది ఎలా ఉందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు గాని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎలా ఉందంటే బతికుండగానే కప్పెట్టేసి అయ్యో చనిపోయావా అని బాధపడ్డాడట ఎవరో. అలాగుంది. ఇప్పుడు ఆ వరద వచ్చే టైంలో అప్రమత్తం చేయడం మానేసి వాళ్ళని సేఫ్ జోన్ లో చేయడం మానేసి ఆ బోట్ మీ టైంలో కూడా వరదలు వచ్చాయండి. మీ టైంలో కూడా వరదల వల్ల నష్టపోయారు, చనిపోయారు. ఆ వరద బాధిత ప్రాంతాన్ని పరిశీలించడం బోట్ వేసుకెళ్లారు. ఉల్లిపాయల, బంగాళదుంపల ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆ రోజు జరగలేదా అండి నష్టం? ఆ రోజు ఆ మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి మంత్రి రాజీనామా చేస్తున్నారా ఏంటి? ఈ విధమైన రాజకీయాలు ఎంతవరకు ప్రజలను రక్షించే విధంగా? లేదు లేదండి, అలా కాదు. మీరు మాట్లాడేది వరదలు రావటం వేరు. ఇది గేట్లు ఎత్తితే విజయవాడ మునిగిపోతుందని తెలుసుండి ఆ సిసోడి గారు ఏం చెప్పారు? లక్షల మంది జనాభాని తరలించడం సాధ్యం కాదు కాబట్టి మేము వదిలేసామని చెప్పారు. ఎంత అన్యాయం అండి ఇది. గేట్లు ఎత్తేయడం వల్ల ఇదంతా ఎఫెక్ట్ అంటారు. మీరు మరొక పాయింట్ కూడా లేవనెత్తచ్చు. బుడమేరు వాగు పొంగడానికి సీఎం చంద్రబాబు నివాసం కాపాడుకోవడం కోసానికి గేట్లు ఎత్తారని. ఓకే, ఒక్క నిమిషం అండి. రామ్మోహన్ రావు గారు ఉన్నారు కాబట్టి ఆయనకి ఏ పార్టీతో సంబంధం ఉండదు కాబట్టి మాకులాగా సో రాజకీయ పార్టీల నాయకులు విన్నాము. మరి మీ కామెంట్ సంబంధించి రామ్మోహన్ రావు గారి దగ్గర క్లారిటీ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు. నమస్కారం. మాకైనా మీకైనా ఏ రాజకీయ పార్టీతోనూ ఎటువంటి సంబంధాలు కానీ విభేదాలు కానీ లేవు. ఒక పార్టీకి సపోర్ట్ చేయాలని లేదు, ఒక పార్టీని టార్గెట్ చేయాలని లేదు. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి. సార్, వాస్తవంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేసింది గతంలో ఎప్పుడు చేయలేదు, ఇంత నష్టపరిహారం ఎప్పుడు ఇవ్వలేదు, ఇంతకన్నా భారీగా జరిగినప్పుడు నష్టం అని కూడా కూటమి నేతలు చెప్తున్నారు. అదేం లేదు, ఎంత ఇచ్చినా సరే సొమ్మొకటిది సోకొకటిది అనే విధంగానే ఉంటుంది. వీళ్ళు ఈ జెండాలు వేసుకుంటారు, ఇక గేట్లు ఎత్తడము, ముందే ఫెయిల్యూర్ అయిపోయారు. ఇదంతా ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి రాజీనామాలు చేయాలి, ఏమీ కాకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారంటారు వైసీపీ నేతలు.